మీరు కూడా ఇంతేనా? ఏం చేశానో తెలియాలంటే లాస్ట్ దాకా చూసేయండి. హింట్ అయితే స్టార్టింగ్‌లోనే ఉంది. అర్థమైతే కామెంట్ చేసేయండి. బూందీని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ. ఇంగ్రీడియెంట్స్‌కొస్తే ఒక కప్పు శనగపిండికి పావు కప్పు బియ్యపిండి తీసుకొని దాంట్లోనే వంట సోడా, ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ కన్నా కొంచెం లూజ్‌గా చేసుకోండి. ఇంకా బూందీ గరిటె కానీ, చిల్లులు గరిటె కానీ తీసుకొని కొంచెం పిండి యాడ్ చేస్తూ ట్యాప్ చేసుకోండి. బూందీ ఎలా ఫ్రై అయ్యాలో తెలుసుకోవాలంటే వాటిని ట్యాప్ చేయండి. క్రంచీ సౌండ్ వస్తుంది. ఇంకా అదే ఆయిల్‌లో వేరుశనగ పప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేయించుకొని పక్కన పెట్టేసేయండి. లాస్ట్‌లో ఒక గిన్నె తీసుకొని బూందీని యాడ్ చేసుకొని దాంట్లోనే సాల్ట్, కారం, జీలకర్ర పొడి వేయించుకున్నవి వేసుకోండి. బూందీ రెడీ. నేనైతే 100 గిన్నెలు చేస్తానన్నమాట ఒక వంట చేయాలంటే. మీరు కూడా ఇలానే అయితే కామెంట్ చేసేయండి. మీరు కూడా ఇంతేనా? ఏం చేశానో తెలియాలంటే లాస్ట్ దాకా చూసేయండి. హింట్ అయితే స్టార్టింగ్‌లోనే ఉంది. అర్థమైతే కామెంట్ చేసేయండి. బూందీని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ. ఇంగ్రీడియెంట్స్‌కొస్తే ఒక కప్పు శనగపిండికి పావు కప్పు బియ్యపిండి తీసుకొని దాంట్లోనే వంట సోడా, ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ కన్నా కొంచెం లూజ్‌గా చేసుకోండి. ఇంకా బూందీ గరిటె కానీ, చిల్లులు గరిటె కానీ తీసుకొని కొంచెం పిండి యాడ్ చేస్తూ ట్యాప్ చేసుకోండి. బూందీ ఎలా ఫ్రై అయ్యాలో తెలుసుకోవాలంటే వాటిని ట్యాప్ చేయండి. క్రంచీ సౌండ్ వస్తుంది. ఇంకా అదే ఆయిల్‌లో వేరుశనగ పప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేయించుకొని పక్కన పెట్టేసేయండి. లాస్ట్‌లో ఒక గిన్నె తీసుకొని బూందీని యాడ్ చేసుకొని దాంట్లోనే సాల్ట్, కారం, జీలకర్ర పొడి వేయించుకున్నవి వేసుకోండి. బూందీ రెడీ. నేనైతే 100 గిన్నెలు చేస్తానన్నమాట ఒక వంట చేయాలంటే. మీరు కూడా ఇలానే అయితే కామెంట్ చేసేయండి.